దావీదుకు అవసరమా? తనకంటూ భార్య ఉంది, తనకంటూ కుటుంబం ఉంది, తనకంటూ ఒక బాధ్యత ఉంది, దేశాన్ని పరిపాలించాల్సినటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు తనకిస్తే తనకు అవసరమా పక్కింటి దాంతో సంబంధం? పిలిపించాడు. పిలిపిస్తే జరిగిందేమిటి? బత్షెబా పిలవడం ఆలస్యం, వచ్చేసింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వాడు పిలవడం ఆలస్యం, ముస్తాబై వెళ్ళిపోతాం. అది పిలవడం ఆలస్యం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాం. హోటల్ బుక్ చేసేస్తాం, రిసార్ట్ తీసుకెళ్ళిపోతాం. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఉంటే జాగ్రత్త పడ్డం మంచిదే. దావీదు పిలిచాడట, ముస్తాబై వచ్చేసిందట. ఎంతవరకు ఇది కరెక్ట్? ఉన్నారా ఈరోజు? నీ ఇంటికి నీ భార్య లేని సమయంలో ఎందుకు అది వస్తుంది? నీ ఇంటికి నీ భర్త లేని సమయంలో వాడెందుకు వస్తున్నాడు? భర్తగా భార్యగా నీకంటూ కుటుంబం ఉన్నప్పుడు పర పురుషుడు నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు? పర స్త్రీ నీ రూమ్కి ఎందుకు వస్తుంది? పర స్త్రీ నీ ఇంటికి ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా జీవితంలో ఎప్పుడూ కూడా నా భార్య తప్పించి నా గదిలో మరొక స్త్రీ లేదో, నా భార్యతో తప్ప మరొక స్త్రీతో నేను తప్పు చేయలేదు, నా భర్తతో తప్ప మరొక పురుషుడితో తప్పు చేయలే. ఎప్పుడు కూడా నా భర్తతో తప్ప, నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ ఒక్క పరస్త్రీతో కానీ పరపురుషుడితో కానీ గడపల. నా ఇంటికి పరస్త్రీని రానివ్వల, పరపురుషుని రానివ్వల. మనలో ఎంతమంది చెప్పగలరు? దావీదుకు అవసరమా పరాయి స్త్రీని తన ఇంటికి పిలిపించుకోవడం? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవుడు నిన్ను, నీకు అవసరమా? నీ ఆవిడి పుట్టింటికి వెళ్ళినప్పుడు నీ ఇంటికి నీ రూముకి ఎవరెవరు వస్తున్నారు? నీ భర్త ఉద్యోగాలు